హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 జరిగిన ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. సో నా వీడియో చూడండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి నచ్చితే. సో ఫైనల్గా అయితే ఓటింగ్ పరంగా చూసుకుంటే ప్రీతి చౌదరి, పవన్, సో సేమ్ 3 డేస్ నుంచి ఎలా ఓటింగ్ అలా ఉంది. అంటే లీస్ట్ ఓటింగ్లో ప్రీతి చౌదరి, పవన్, తర్వాత ఫ్లోరా గారు, శ్రీజ గారు, వీళ్ళ ఓటింగ్లో చాలా వరస్ట్గా ఉంది. రీతు చౌదరి, పవన్ ఫస్ట్ టూ పొజిషన్లో ఉన్నారు, అంటే హౌస్ నుంచి వెళ్ళిపోవడానికి. తర్వాత శ్రీజ, తర్వాత ఫ్లోరా గారు. సో ఇక్కడ జరిగిన టాస్క్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే శ్రీజ అయితే సరిగా ఆడలేదు. సుమన్ శెట్టి గారు ఎంత బాగా ఆడుతున్నా, అతను కమాండ్ పెట్టి మొత్తం గేమ్ పర్ఫెక్ట్గా ఆడుతున్నా, కావాల్సిగా శ్రీజ సుమన్ శెట్టి అని ఎంచుకొని సుమన్ శెట్టి అని గేమ్ అంతా పాడుపడుతుంది, దాన్ని ఇంప్రూవ్మెంట్ చేయకుండా చేస్తుంది అనేది నేను అనుకుంటున్న ఉద్దేశము. సో నేను జరిగిన టాస్క్లో చిన్న కిరీటం బాగా నీట్ రాస్తాడు, డిజైన్ చేస్తాడు, అంత కలర్గా ఉంది, ఎదురుగున్న తీసుకురాలేదు తను. సో ఇక్కడ స్ట్రాటజీ ప్లే అవుతుంది శ్రీజ అనిపిస్తుంది. సో ఇక్కడ కావాల్సిన సుమన్ శెట్టి గారి మంచి గేమ్ పర్ఫార్మెన్స్లో కానీ టాస్క్లో కానీ అన్నింటిలో పర్ఫెక్ట్ ఉన్నాడు కాబట్టి, ఓటింగ్ కూడా పరంగా బాగుంది కాబట్టి అతన్ని డామినేట్ చేయాలి, తొక్కేయాలనే ఉద్దేశంతో శ్రీజ ఇలా ప్లాన్ వేసి చేస్తుంది అనేది నా పెద్ద క్వశ్చన్. నాకే కాదు, హౌస్ ఉన్న వాళ్ళు కూడా అనిపించింది. నేను జరిగిన షోలో అదే అడిగారు. ఎందుకంటే సుమన్ శెట్టి గారు ఆయన ఎఫెక్ట్ ఆయన 100% ఇస్తున్నాడు. బట్ శ్రీజ అనవసరంగా ఆయన గుడ్డిగా నమ్మేశారు. శ్రీజ మన ఇద్దరం గ్రూప్లో ఉంటామంటే. సో నాకు తెలిసి శ్రీజ ఆడతీరు వరస్ట్గా ఉంది. కావాల్సిగా సుమన్ అన్న కానీ గ్రూప్లో జాయిన్ అయ్యి అతని గేమ్ స్టార్ట్ చేసి అతన్ని ఓటింగ్ పరంగా అన్నింటి పరంగా తొక్కేయాలని ఉద్దేశంతో వెళ్ళిందని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ శ్రీజ చేసిన పని అయితే వరస్ట్గా అనిపించదు నాకు. తనకి ఏమో సరిగా ఆడలేదు, అంత ఫేక్ ఆడిందని అనుకుంటున్నాను. సో ఓటింగ్ పరంగా చూస్తే శ్రీజ ఓటింగ్ వరస్ట్గా ఉంది. సో టాప్ 3లో ఉంది హౌస్ నుంచి వెళ్ళిపోవడానికి. పవన్, తర్వాత రీతు, వీళ్ళిద్దరు చెత్తగా ఆడుతాను, అంటే చెత్తగా ఆడడం లేదు కానీ ఆడుతాను, కానీ ఈ ఓవర్ యాక్టింగ్ ఎక్కువ వల్ల సో మచ్ అందరూ చాలా ఆడియన్స్ వద్దున్నాయి అట్లా లైక్ చేయడం లేదు. దాంతోపాటు శ్రీజ కూడా, ఎందుకంటే సుమన్ శెట్టి ఆయన అనవసరంగా ఆయన గ్రూప్లో వెళ్ళేసి ఆయన గేమ్తో పాటు చేసి ఆయన పెట్టిన ఎఫెక్ట్ని నాశనం చేస్తుంది. సో వీళ్ళు ముగ్గురు నుంచి హౌస్ నుంచి వెళ్ళిపోవడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ రీతు చౌదరి లేకుంటే పవన్, వీళ్ళిద్దరు డ్యామ్ సురగా, లేదంటే శ్రీజ, వీళ్ళు హౌస్ నుంచి వెళ్ళిపోయే అవకాశాలు అయితే 100% ఉన్నాయని నేను అనుకుంటాను. సో నా పర్సెప్షన్ బట్టి చెప్తున్నాను. సో నా వీడియోస్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.